ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. 39,436 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. విశాఖను ఐటీ హబ్ గా మార్చడంతో పాటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. దాదాపు 39,436 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 3 గంటల పాటు సమావేశం సాగింది. భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై సీఎం మంత్రులతో చర్చించారు. కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా పత్రాలు మంత్రులకు అందలేదని సీఎంకు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. అజెండా ముందే వస్తే దాన్ని స్టడీ చేసుకుని కేబినెట్ కు వచ్చే వీలుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సీఎం వ్యవస్థలు ఉపయోగపడాల్సింది పోయి రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నాయన్నారు. గతంలో సెక్రటరీలు సందేహాలను తీర్చడంలో చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్ఆర్ తన పాదయాత్ర ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర గతిని మార్చేసిన వైఎస్ఆర్ చరిత్రాత్మక పాదయాత్ర ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే, పులివెందులకు అవినాష్ పేరుతో అవిగొడ్డలి అని పెట్టాల్సింది అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ పేరులో గన్నుంది, అవినాష్ పేరులో వినాశనం ఉందన్నారు. వైసీపీ సిద్ధాంతం ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలనేదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే. అమరావతి బదులు మావిగన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవిగొడ్డలి అంటే సరిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి ఛత్తీస్గఢ్ లో నిర్మించిన నవరాయపూర్ ఉదాహరణ అని తెలిపారు. నవరాయపూర్ లో బిల్డింగులు మాత్రమే ఉన్నాయని, జనం లేరని విమర్శించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతికి 2 నుంచి 3 లక్షల కోట్లు కావాలన్నారు సజ్జల. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉందని, అది ఎప్పటికీ అవుతుందో ఎవరికీ తెలియదన్నారు సజ్జల.